ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడు స్త్రీల కోసం బైబిల్‌లో ఏ విధంగా లిఖించబడి ఉన్నారో చూద్దాము. స్త్రీలు ఏ విధంగా ఉంటే తన యొక్క కుటుంబం అంతా కూడా ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోగలుగుతారో, దేన్ని బట్టి తన కుటుంబాన్ని మార్చుకోగలదో దేవుడు మన ధర్మశాస్త్ర గ్రంథంలో లిఖించి ఉన్నారు. సో, పలానా పుస్తకం చదివితే పలానా తెలుస్తది, పలానా దగ్గరికి వెళ్తే లేదా పలానా వాళ్ళతో మాట్లాడితే తెలుస్తది అని ఏమి కాదు. ప్రభువు మన జీవితాలలో ప్రతి ఒక్కరికి స్త్రీకైనా, పురుషులకైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అందరికీ కూడా ఈ జీవితంలో ఎదురయ్యే ప్రతి వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలనే జ్ఞానాన్ని బైబిల్‌లో లిఖించబడింది. బైబిల్ పఠనం రోజు చేయడం ద్వారా చాలా చక్కనైనటువంటి తెలివితేటలతో మనము మన జీవితంలో రాణించగలమనమాట. అయితే స్త్రీల కోసం దేవుడు ఏం చెప్తున్నారో చూద్దాము. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాము. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అబ్బా! ఎంత మంచి వాక్యము. స్త్రీలు ఎప్పుడైనా చర్చికెళ్దామంటే రారండి మా ఆయన రారండి, మా పిల్లలు రారండి, మాట వినరండి అని చెప్తూ ఉంటారు. ఒక్కటే మీరు గ్రహించండి. మీరు దేవునిలో పవిత్రంగా ఉండాలి. అలాగే మీ భర్తలకు లోబడి ఉండాలి. ప్రతిదానికి నోరేసుకొని పడిపోయి గయ్యాల్లాగా ఉండకుండా ప్రతి విషయంలో దేవునికి అప్పగించుకోండి. ఒకవేళ మీకేమైనా నెగెటివ్ బిహేవియర్ మీ భర్త నుంచి ఉన్న యెడల అది దేవునికి అప్పగించుకోవాలి. అంతేగాని ఆయన మీద అరిచేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. సో, మన స్వపురుషులకు ఖచ్చితంగా లోబడి ఉండాలి. అంతేకాకుండా మనము పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి. పవిత్ర ప్రవర్తన ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో లేడీస్‌కి ఇది చాలా కరువుగా ఉంది. ఎక్కడ చూసినా పాపం ఎక్కువైపోతుంది. పవిత్ర ప్రవర్తన అనేది ఉంటే ఆ ప్రవర్తన చూచి మన లోబడి ఉండడాన్ని చూచి వాక్యము తెలియకపోయినా కూడా ఆ యొక్క భార్యల నడవడి వలన వాళ్ళు దేవుని దగ్గరికి రాబట్టబడతారన్నమాట. అంటే మీ వలన, మీ బిహేవియర్ వలన, మీ పవిత్ర ప్రవర్తన చూసి మీ భర్తలు చర్చ్‌కొస్తారు, దేవున్ని నమ్ముకుంటారు. మీ పిల్లలు చర్చ్‌కొస్తారు, దేవున్ని నమ్ముకుంటారు. ఈ విషయంలో స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని వలన మనం మన యొక్క కుటుంబాన్నంతటిని కూడా రక్షించుకోగలుగుతామనమాట. దయచేసి స్త్రీలందరూ కూడా ఈ యొక్క అధ్యాయాన్ని చదివి దాన్ని బట్టి నడుచుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.